సంభాజీ మహారాజ్ ను ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం రాయగఢ్ కోట నుంచి నేటి తమిళనాడు జింజీ కోటకు వలస వెళ్లారు. అక్కడ ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు. దురదృష్టవశాత్తు ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి ఆయన భార్య అయిన మహారాణి తారాబాయి కేవలం 25 ఏళ్ల వయసు. ధైర్యం కోల్పోకుండా రాయగఢ్ కోటకు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు. ఆవిడ ప్రతి కోటను తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక విధవ 2 చిన్నపిల్లలతో తానేమి గెలవగలదని మతంతో తారాబాయి మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని అలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని లేపి డెక్కలతో కొట్టి కింద పడేసిన శివంగి మహారాణి తారాబాయి బతుకు జీవుడా అని పారిపోయి తిరిగి తన జీవిత కాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు ఆ పిరికి అలంగి. బావ సంభాజీ భర్త రాజారాంల మరణంతో నిరసించిన మరాఠా వీర సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలిచి కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 20 ఏళ్ల పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన వారియర్ క్వీన్ భారత్ లో రాణి ఝాన్సీ కాకతీయ రుద్రమ్మల సరసన చేరదగ్గ వీరవనిత మహారాణి తారాబాయి. నేటికి ఆమె మాల్వా ప్రాంతంలోని జానపదుల పాటల్లో సజీవంగానే ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోస్లే భార్య తారాబాయి భోస్లే.